మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అలిగారా? హైదరాబాద్లోనే ఉండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తమకు అసలు సంబంధమే లేనట్టుగా అసలు ఎందుకు వ్యవహరిస్తున్నారు? జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే బీజేపీలో అసలు ఎవరి పొలిమేరలు వారివేనా? అసలు ఆ ఇద్దరి అసహనానికి రీజన్స్ ఏంటి? మాటలు కోటలు దాటుతాయి, కానీ కాళ్లు కడపదాటవన్న నానుడికి నిదర్శనంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్లు నిలుస్తున్నారా అంటే అవునని సమాధానాలు వస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా మాటలు కోటలు, కాళ్లు గడపదాటేవి. కానీ నేడు బండి సంజయ్, అరవింద్ల వ్యవహార తీరు సొంత పార్టీలోని అందరినీ ఆశ్చర్యపరుస్తుందట. జూబ్లీహిల్స్ కు కూతవేటు దూరంలో ధర్మపురి అరవింద్, బండి సంజయ్ల నివాసాలున్నాయి. ఎన్నికల ప్రచార డప్పులు కొడితే వినిపించేంత దూరంలో ఇద్దరు నేతలు ఉన్న ప్రచారానికి మాత్రం దూరంగా ఉండడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి అంశంలో మేమున్నామని ముందుండే కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లు ఇద్దరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారు ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదనే చర్చ కాషాయ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ జూబ్లీహిల్స్ లో ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. చిన్నా చితకా నేతలంతా జూబ్లీహిల్స్ లోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా బీజేపీ ప్రచారం కనిపిస్తోంది. చిన్నా చితకా నేతలు ఏమో గాని పెద్ద తలకాయలే ప్రచారంలో ఇన్వాల్వ్ కాకుండా సైలెంట్ మోడ్ లో స్తబ్దతగా ఉండిపోతున్నారు న్నారనే చర్చ కాషాయ వర్గాల్లో జరుగుతుంది. 10 ఏళ్లు జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేశామంటూ మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ బీఆర్ఎస్ ఓటర్ల దగ్గరకు వెళ్తోంది. 23 నెలల కాంగ్రెస్ పాలనలో చేపట్టిన పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రచార రథం చేస్తోంది. ఇక బీజేపీ అందుకు భిన్నంగా కార్పెట్ బాంబింగ్ పేరుతో బీజేపీ ప్రజల్లోకి వెళ్తుంది. మోడీ కార్డ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలే బీజేపీకి పట్టం కడతాయని బీజేపీ చెప్పుకుంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న బీజేపీలో కీలక నేతలు ఎక్కడా? జూబ్లీహిల్స్ కు ఎందుకు దూరంగా ఉన్నారు? ప్రచారం అంటే ఇష్టం లేదా, లేక కిషన్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి రావడం లేదా అనే చర్చ పార్టీలో నడుస్తుందట. బండి సంజయ్, ధర్మపురి అరవింద్లు పదే జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా అంటున్నారు. వారలా ఎందుకంటున్నారనేది కాషాయ శ్రేణులకు అంతుపట్టకుండా తయారైందట. ఆ క్రమంలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్లపైనే ఇప్పుడు కమలం పార్టీలో చర్చ రచ్చరేపుతుందట. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు నేతలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ అభ్యర్థి కోసం ఎందుకు ప్రచారం చేయడం లేదన్నది ఆ పార్టీ శ్రేణులకు అంతుచిక్కని ప్రశ్నగా ఉందట. ఎన్నిక దగ్గర పడుతూ ఉండడంతో ఇటు బండి సంజయ్, అటు ధర్మపురి అరవింద్ పైనే చర్చ జరుగుతుందట. రకరకాల కామెంట్స్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి మీద అసంతృప్తితోని ఆ ఇద్దరు నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం కిషన్ రెడ్డి బాధ్యత అంటూ వారు కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో పార్టీలో జరిగిన సంస్థాగత ఎన్నికలకు సంబంధించి ధర్మపురి అరవింద్ అసహనంతో ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అంశంలో రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరుపై ధర్మపురి గుర్రుగా ఉన్నారట. అంతేకాదు దీనంతటికీ కారణం కిషన్ రెడ్డి కారణమనే భావనలో ధర్మపురి అరవింద్ వర్గీయులు ఉన్నారట. మొత్తం మీద రాష్ట్ర బీజేపీలో ఎవరి పొలిమేరలు వారివి, ఎవరి గేట్లు, ఎవరి పంచాయతీలు వారివి అన్నట్లు నేతలు వ్యవహరిస్తూ ఉండడంతో మధ్యలో పార్టీకి తీరని డ్యామేజ్ జరుగుతుందని ఢిల్లీ పెద్దలు కూడా గ్రహించారంటున్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలతో పార్టీకి డ్యామేజ్ జరుగుతూ వస్తుందనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. తాజాగా ఆ పార్టీలో సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వచ్చి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేసిన నేతల తీరు మారడం లేదని చర్చ జరుగుతుందట. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో అనుకున్న లక్ష్యాలతో విజయాన్ని అందుకుంటారా, పరాజయాన్ని చవిచూస్తారా అన్నది అటుంచితే అందరి మధ్యలో మాత్రం పార్టీ శ్రేణులు నలిగిపోతున్నాయంట.